ఏంట్రా చూపు, కళ్ళు కనిపించట్లేదా? కొడతాడు, కొట్టాలి. కొట్టరా. ఈ రోజు నుంచి నువ్వు ఎవరి మీద కోపడకూడదు. ఈ తాడు నీ చేతికున్నంత వరకు కోపం అనేది నీ మొహంలో కనిపించకూడదు. సారీ బా, చూసుకోలేదు. రోడ్డు మీద నడవడం తెలీదా? నేర్పించాలా? వచ్చే వాళ్ళని గుద్దుకుంటూ వెళ్ళడానికి నువ్వేమైనా పిస్తా అనుకుంటున్నావా? ఇప్పుడు ఏమైందని? నిజానికి మీరే తనని గుద్దారు, మళ్ళీ తనని అంటారేంటి? ఏంటి, నేను గుద్దానా? వీడిని గుద్దడానికి వీడేమైనా అమ్మాయా? అందమైన ఫిగరా? కనిపించగానే గుద్దడానికి. ఓ సామి, ఏం మాట్లాడుతుండావో? పోయ్యా, పోయి పని చూసుకోపో. వాడు సారీ చెప్తే సరిపోద్దా? గుద్దింది చాలక ఏదో ఉరుమురిమి చూస్తున్నాడు. రేయ్, ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావు నీ గురించి? ఒక్క ఫోన్ కొట్టానంటే అడ్రస్ లేకుండా పోతావు. రేయ్, ఏంట్రా ఉరుమురిమి చూస్తున్నావు? దించు, ఆ కళ్ళు దించు. దించమంటున్నానా? దించమని చెప్తున్నాను కదా, దించు. ఒరేయ్, ఏమిరా వాడేమో పుడింగి మాదిరి మాట్లాడుతుండాడో? ఇంకా ఏం చూస్తుండావు? ఏంట్రా నవ్వుతున్నావు? ఏంటి నవ్వుతున్నావు? ఎలా కనిపిస్తున్నా నీకు నేను? ఆమెదో నువ్వు పెద్ద పిస్తాని మాట్లాడ్డం, నువ్వు నవ్వడం. రారా, నువ్వెంత మగాడివో చూస్తాను. రా. రా రారా రా. వీడేంటి కొడతాడు అనుకుంటే ఇలా చేశాడు. కొడతావా? కొట్టు. ఏం చేస్తున్నావు? ఏంటి ఇవన్నీ? ఏముండదు పాపా. అంటే నువ్వు మారవా? నేను ఇంతవరకు మావయ్య గారితో మాట్లాడిందేంటి? తన తల్లి కోసం అన్ని వదిలేస్తాడు, తన తల్లి కంటే ఏది ఎక్కువ కాదు అని చెప్పాను. కానీ నువ్వు చేస్తుందేంటి? ఈ మందు సిగరెట్స్ అన్ని ఇక్కడ పెడుతున్నావు అంటే ఈ టైంలో కూర్చుని తాగుదాం అనుకుంటున్నావు, అంతేగా? మేట్రో, నీకు నువ్వేదో ఊహించేసుకుంటే అట. బాటిల్ సిగరెట్ బయట పెట్టినంత మాత్రాన తాగనీకా ఏమి? మరెందుకు ఎందుకు తీసుకున్నావు కోట్రు? ఎందుకు ఇవన్నీ తాగడానికి కాకపోతే లోపల ఉండాల్సిన వస్తువులు బయట ఎందుకుంటాయి? నువ్వు నన్నేదో నమ్మించాలని నాకు అబద్ధం చెప్పావని నాకు అర్థమవుతుంది. ఓ బాబా, ఇదిగో ఎట్నే అందరూ నన్ను అపార్థం చేసుకోవడంతోనే సరిపోతా ఉండదు. అరే, బాటిల్ అన్ని బయట పెట్టినాడు, సిగరెట్ ప్యాకెట్లన్నీ తెచ్చాడు పెట్టినాడు. ఎందుకు పెట్టినాడా ఏవా అని ఆలోచించవా? ఇంకేంటి ఆలోచించేది? చూడగానే అర్థమవుతుంది కదా. పద్ధతిగా సర్దుకున్నావు కదా టేబుల్ మీద. నీకు పుణ్యం ఉంటది పాపా. నేను చెప్పేది ఫస్ట్ వింటావా లేదా? ఇంకా ఏం వినాలి? అనవసరంగా నీకోసం మావయ్య గారి దగ్గర మాట్లాడాను.
నీతో ఆబ్దికం చేయించాలని ఆశపడ్డాను. అవన్నీ మర్చిపోయి నీ పాటికి నువ్వు ప్రశాంతంగా తాగుదామని కూర్చున్నావు. కావలసినవన్నీ రెడీ చేసుకున్నావు. ఓ ఓ, ఓ మీటరు చెప్పేది కాస్త తింటావా లేదా? నీ పాటికి నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. ఏంటి నువ్వు చెప్పేది? ఇంకా ఏం చెప్తావు? చూడు బాబా, రేపు పొద్దున్నే మా అమ్మకి ఆబ్దికం. ఈ వాసన కూడా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అందుకే ఆ డాడాడో దాచిపెట్టిన బాటిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాను. ఇవన్నీ తీసుకుపోయి బయట పారేస్తున్నావు. ఇదిగో ఈ సిగరెట్లతో సహా. ఏంది పాపా? చూడు పాపా, మా అమ్మ కంటే నాకేది ఎక్కువ కాదు. మా అమ్మ కోసమే కదా ఇన్నేళ్ళగా నేను తాగుతూ ఉన్నాను. రేపొద్దున నేను మా అమ్మ పటం ముందు కూర్చున్నప్పుడు ఈ సిగరెట్ వాసన, మందు వాసన రాకూడదు. అట్ట వచ్చినదంటే మా అమ్మ ఎంత బాధపడుతుందో నీకంటే నాకే బాగా తెలుసును. అందుకే ఇవన్నీ బయట పారేద్దామని తీస్తూ ఉన్నాను. ఈ లోపల నువ్వు వచ్చేసి ఏమేమో మాట్లాడుతూ ఉండవు. నిజంగా ఈ రోజుతో నువ్వు ఇవన్నీ మానేస్తున్నావా? మా అమ్మ ఆర్థికం అయ్యేంత వరకు ఖచ్చితంగా అయితే ముట్టుకోను. ఆ తర్వాత అంటావా? నా చేతుల్లో లేదమ్మా. రేపొక్క రోజుకి మానేయగలిగినప్పుడు ఎప్పటికీ మానేయచ్చు కదా. మానేయాలనే ఉంటుంది పాపా, కానీ మా అమ్మ గుర్తొస్తూ ఉంటుంది కదా.